మన కథల్లో వినిపించే దెయ్యాలు ఎన్ని రకాలుంటాయో తెలుసా? మనిషి ఆకారంలోనే ఉంటాను. తెల్లటి బట్టలు వేసుకుంటాను. రాత్రిళ్ళు ఎక్కువగా కనిపిస్తాను. అకస్మాత్తుగా చనిపోయిన వారిని ఆత్మలంటారు. నేను ప్రేతం, బలహీనంగా పొడవుగా కనిపిస్తాం. ముఖం కాస్త భయంకరంగా ఉంటుంది. అంత్యక్రియలు సరిగా జరగకపోతే ప్రేతంగా మారుతాం. నేను పిశాచాన్ని, చాలా భయంకరంగా ఉంటాం. ఎర్ర కళ్ళు, పెద్ద పళ్ళతో కనిపిస్తాం. చెడు ఆత్మగా తిరుగుతాం. ఇక్కడి పడ్డాము నువ్వు గిలగిలాన్ని. నేను బ్రహ్మరాక్షసుడు. పెద్ద శరీరం, భయంకరమైన ముఖం, శక్తివంతంగా ఉంటాం. పాపాలు చేసిన పండితుడు ఇలా మారుతాడని పురాణ చెబుతారు. నేను మందే. నన్ను చూడాలని కూడా అంటారు. నేను ఇక్కడ ఉన్నాను. అన్యాయం జరిగి చనిపోయిన మహిళలు నాలా తయారవుతాదినంటారు. నేను షాకిని, చురుకుగా, సన్నంగా ఉంటాను. నాకు మంత్రాలు అన్నీ తెలుసు. నేనొక మంత్ర తెలవంశం. నేను దాకిని, భయంకరమైన రూపం కలిగి ఉంటాను. రాక్షసుల తిరుగుబాటు ఉంటుంది. నేను సాయంకాలిని యొక్క సహచరుని. నేను చేతావో శత్రువు కావచ్చు ఉంటాను. నేను మాట్లాడగలను. నువ్వెవరు? నా అధీనంలో ఉన్నావు. నేను పాత్రజెట్. నేను కనిపించని వస్తువులను అటూ ఇటూ కలుపుతుంటాను. నేను యాక్షిని. అందమైన స్త్రీ రూపం కొన్నిసార్లు భ్రమ కలిగిస్తుందంటారు. మనుషులు చనిపోయాక వచ్చే ఈ 10 రకాల ఆత్మల్లో మీరు ఏ ఆత్మ చూశారో కామెంట్ చెయ్యండి.